హలో ఆల్, వెల్కమ్ టు స్టోరీ వాల్ట్. నేను రిజ్వానా. రాజభవనం నవల ఆఖరి భాగం. సాధారణంగా వీరమ్మ గారి రాజభవనంలో క్రిస్టియన్ వేడుకల కన్నా సంక్రాంతి వేడుకలే ఎక్కువగా ఉంటాయి అన్నాడు చెన్నారెడ్డి. యమునకెందుకో గత జీవితం జ్ఞాపకం వచ్చి ఆశాభంగం కలిగింది. శేషయ్య మామయ్య అసలు ఏ పండుగలు పట్టించుకోడు. ఖర్చు అవుతుందని ఆయన భయం. మామూలు రోజులలో కన్నా పండుగ నాడు మరింత చాకిరీ ఎక్కువ అయ్యేది తమకి. రెడ్డిగారు, సంక్రాంతి అయినా, క్రిస్టియన్ అయినా, రంజాన్ అయినా కనిపించని ఆ భగవంతుని గుర్తించటానికి కదూ. ఆ లెక్కన మనము క్రిస్మస్ మాత్రం ఎందుకు చేసుకోకూడదు? ఆ లెక్కన జీసస్ మాత్రం దేవుడు కాడా? అంది యమున. అది కాదు యమున గారు, పండుగలు జరుపుకోవడానికి మాకు మామూలుగా గల కారణం పేదరికం. ఈ పేదరికం దెయ్యం లాంటిదనుకోండి. దీనివలనే పండుగలు లేవు, ఎండుగలు లేవు అని సర్దేశాడు చెన్నారెడ్డి. తమ ఇంట్లో ఉన్న బెట్టి ఎంతో ఉత్సాహంగా బట్టలు, కేకులు క్రిస్మస్ రేపనగా తీసుకొచ్చింది. రోడ్డు ప్రక్కన క్రిస్మస్ చెట్లను అమ్మేవారి నుంచి 2 పెద్ద పెద్ద చెట్లను తీసుకొచ్చి వాటిని రకరకాల కాగితాలతో, తళుకు తళుకుమని మెరిసే రంగు కాగితాలతో, కాగితపు పూలు, రంగురంగుల కరెంటు బల్బులతో అమర్చింది. అక్క, క్రిస్మస్ చెట్లంటే సరుకు చెట్లేనా? మన గుంటూరులో ప్రక్కవాళ్ల ఇంట్లో చాలా ఉన్నాయి గదే అంది సరస్వతి యమునతో. అవును, వీళ్ళు ఇక్కడ సరుకు చెట్లని అలంకరిస్తారు అంది యమున. చీకటి పడింది. బెట్టి స్నేహితులందరూ పార్టీ చేసుకుంటున్నారు. బెట్టి స్నేహితులు కొంతమంది వాయిద్యాలు వాయించుతుంటే తగ్గట్లుగా నృత్యం చేస్తుంది బెట్టి. కొందరు రికార్డు డ్యాన్స్ కావాలన్నారు. తీసుకో కోకోలా, వేసుకో రమ్ముసారా అంటూ రికార్డు వేశారు. దానికి తగ్గట్లుగా నృత్యం చేస్తుంది బెట్టి. ఇంట్లో ఉన్న వృద్ధకన్య పంతులమ్మకు కోపం వచ్చింది. ఏంటి ఈ సిగ్గులేని డ్యాన్సులు? నాకు దడ వస్తుంది, ఆపండి అంది పంతులమ్మ గొడుగు ఎవరికి తగిలించాలా అని చూస్తూ. ఏం పాటకు డ్యాన్స్ చేయమంటారు? కళ్యాణమే వైభోగమే అని చెయ్యమంటారా అంటూ అక్కడ ఉన్న పోకిరిగాడు అన్నాడు. అసలే పెళ్లి కాని ముసల్ది, అందున ఇలా అంటున్నాడని కోపం వచ్చి గొడుగు తీసుకుని ఆ కుర్రవాని మీద దండయాత్రకు బయలుదేరింది. అక్కడ ఉన్నవాళ్ళు తగాదా తెచ్చి పంతులమ్మను లోపలకు పంపారు. మళ్ళీ రికార్డు డ్యాన్స్ మొదలయ్యింది. అందరూ బెట్టి వంక చూస్తున్నారు. అలా అర్ధరాత్రి దాకా సాగింది. తాము పండుగ చేసుకోపోయినా ఈ క్రిస్మస్ వేడుకలు చూసి ఆనందించారు యమున, సరస్వతులు. తర్వాత వచ్చేది తమ పండుగే కదా, సంక్రాంతి అని. సంక్రాంతికి ఇంకా వారం రోజులుంది. మీ ఇంటికి నేను అతిథిని రమ్మంటారా అన్నాడు చెన్నారెడ్డి యమునతో. మీరు వస్తానంటే వద్దనం. మేము ఏం తింటే అదే మీకు పెడతాం అంది యమున. ఎక్కడ చూచినా పచ్చని చెట్లు, సువాసనలు వస్తున్నాయి ప్రతి ఇంట్లో. ప్రతి ముంగిలి ముగ్గులతో అందముగా అలంకరించబడింది. ఇది సంక్రాంతి లక్ష్మీ శోభ. రోడ్లు 4 కూడలిలో పెద్ద దుంగలను మంటలు పెడుతున్నారు. ఆ మంటలలో బిందెలతో నీళ్లు కాస్తున్నారు. అక్కడి వారు పంపుల చుట్టూ బిందెలు వేసి బారులు తీర్చారు ఆడవాళ్లు. నా బిందె కన్నా ముందర పెట్టు చూస్తా అంటుంది ఒక ఆవిడ. నేను పెడతాను, ఏం చేస్తావో చేసుకో అంటుంది పంతులమ్మ. ముందర తీ అంది నాట్యతార బెట్టి. తీయను అంది పంతులమ్మ. పంతులమ్మ జుట్టు పట్టుకుంది అవతలికి పొమ్మని. పంతులమ్మ తక్కువ దాన్ని కానన్నట్లు సవాలు చేస్తూ బెట్టి బిందె అవతల గిరాటు వేసింది. బెట్టి పంతులమ్మను విసురుగా ప్రక్కకు తోసింది బురదలోకి. ఒంటి నిండా బురద అంటింది పంతులమ్మకు. ఇంతకు నీళ్లు ఊరికే పోతున్నాయి. ఎవరూ పట్టుకోవడం లేదు. వీళ్ల పోట్లాట గంగ చూసి విడిపించి, మనమందరము ఒకే ఇంట్లో ఉండేవాళ్లము. పండుగ రోజుల్లో నీరు మనకు సరిపడా రాకపోవచ్చును. దానికోసం బురదలో తన్నుకునేట్లుగా కొట్టుకోవాలా? ఎవరో ఒకరు సర్దుకుంటే పోలా అంది. అక్కడకు అప్పుడే జనం చుట్టూ చేరి చోద్యం చూస్తున్నారు. చెన్నారెడ్డి వారి అందరినీ బయటకు పంపి నీటి కార్యక్రమం సరిగా జరిగేటట్లు చూశాడు. యమున, సరస్వతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అక్క తనకు బట్టలు కొనుక్కోలేకపోయినా తమకు మాత్రం జీతం డబ్బుల్లో నుంచి బట్టలు తెచ్చినందుకు లోలోన బాధగా ఉన్న యమునలాగా బయటపడలేదు చిన్న చెల్లెలు సరస్వతి. చెన్నారెడ్డి కూడా వాళ్ళింటికొచ్చి కులాసాగా పండగ రోజంతా ఆనందోత్సాహంతో వాళ్లతో కూడా పాల్గొన్నాడు. చెన్నారెడ్డి తీసుకొచ్చిన ప్లాస్టిక్ బూరను సరస్వతి ఊదుతూ దానికి తగ్గట్లుగా నాట్యం చేయడం మొదలెట్టింది. ఈమె సంక్రాంతి దేవకన్య అంటూ లోలోన గొనిగాడు చెన్నారెడ్డి. సరస్వతి బొమ్మ చిత్రీకరిస్తే ఎంత బాగుండును, అసలు చిత్రించగలనా అని బయటకి అన్నాడు చెన్నారెడ్డి. కరతాళ ధ్వనులతో చెన్నారెడ్డి ఆడవే మయూరి నటన మాడవే మయూరి అంటూ పాటనందుకున్నాడు.
కంఠంలో జీర ఉన్న ఆ పాట చాలా బాగుంది. ఈ పాట మీరేనా రాసింది చెన్నారెడ్డి గారు అంది యమున. నేను రాయలేదు, సముద్రాలనుకుంటాను రాసింది అన్నాడు. అది కూడా అవునో కాదో తెలియని చెన్నారెడ్డి. ఇంతలోనే స్వీట్స్ పట్టుకొచ్చి పళ్ళెంలో ఉన్న పదార్థాన్ని బాదం ఆకులో సర్ది అందరినీ కూర్చోమని చెప్పింది. అబ్బా, ఎంత కమ్మగా ఉంది, గుమగుమలాడిపోతుంది. ఇంకా 4 వేయాలి మైసూరు పాకులు అన్నాడు చెన్నారెడ్డి. జంబలకే పంబ, ఎంత బాగుంది. మీకు కాదు, ముందర నాకు వేయాలి మైసూరు పాకు అంది కళ్ళు గిరగిరా బొంగరంలా త్రిప్పుతూ నోట్లో వేలుని చప్పరిస్తూ. వీళ్ళ సంభాషణ విని గంగ మౌనంగా ఉంది. నిజంగానే రుచిగా ఉంది. యమున స్వీట్స్ చాలా బాగా చేసింది అనుకుంది. ముందర స్వీట్స్ తినబెడుతున్నావు, భోజనాలేమైనా పెడతావా అంది నవ్వుతూ. ఏదో మాట్లాడాలని గంగ. అందరూ కలిసి కూర్చుందాం, అంతా కలిసే భోంచేద్దాం, మధ్యలో గిన్నెలు పెట్టుకొని ఎవరికి వారే వడ్డించుకుని. ఎన్నో ఏళ్ళు అయ్యింది అంటూ పూర్వము గుంటూరులో తమ వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన జ్ఞాపకాలు నెమరవేసుకుంటూ అంది యమున. విస్తరాకుల్లో వంట పదార్థాలు పెట్టుకుని భోంచేస్తున్నారు. ఎవరికి కావలసింది వారు వడ్డించుకుంటూ కబుర్లతో పూర్తి చేశారు. ఇంతలో మూర్తి వచ్చాడు. తీసుకోండి స్వీట్స్ అంటూ అందించింది ఆకులో గంగ. థ్యాంక్స్ చెప్పాడు మూర్తి. అటువైపు పోతున్న పిల్లి వంక చూస్తూ స్వీట్స్ తింటున్నాడు. నా పిల్లి ఒక్కదానినే చిత్రించగలరా? చాలా అందంగా ఉండాలి. నా పిల్లికి మెడలో పూసల దండ వేస్తాను, బొమ్మ వేస్తారా అంది అటు పోతున్న పిల్లి నడుము పట్టుకుని చంకన బిగించిన సరస్వతి. పండగ రోజు అడిగిన సరస్వతిని కాదనలేక పిల్లి ముద్దుగా ఉండడం వలన తీసుకురమ్మన్నాడు చేతిలో ఉన్న రంగుల డబ్బాను చూస్తూ. రంగులు తయారు చేయడానికి సిద్ధపడుతూ పిల్లి చేతి నుండి తప్పుకోవడానికి చూస్తోంది. ఉండవే, నీ గురించి నేను ఆయన గారిని అడిగాను, నువ్వు కాదంటే ఒప్పను అని పిల్లిని గట్టిగా పట్టుకుంది సరస్సు. మరి అట్టేసేపు కూర్చోలేనట్లుగా చూస్తుంది పిల్లి. మూర్తి బొమ్మను గీశాడు. చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగుందని చప్పట్లు కొట్టి కృతజ్ఞత చెప్పుకుంది సరస్వతి. ఈరోజు సాయంత్రం రావాలి, ఒక బొమ్మ వేయాలి అని చెప్పి వెళ్ళాడు గంగకు మూర్తి. గుమ్మం దాకా ఆయనతో వెళ్ళి లోపలికి వచ్చింది. సాయం సమయంలో క్రొత్త బట్టలు కట్టుకుని చెల్లెళ్ళిద్దరూ తిరగడం గంగకు అమితమైన ఆనందం కలిగించింది. క్రొత్త బట్టలు చాలా అందంగా ఉన్నాయి అన్నాడు యమున వంక చూస్తూ చెన్నారెడ్డి. అయితే నా బట్టలు బాగాలేవా అంటూ బుంగమూతి పెట్టింది సరస్సు. నిజంగా నా వాటికన్నా నీవే అందంగా ఉన్నాయి సరస్సు అంది యమున. నిజానికి వాళ్ళు కట్టుకున్నవి సూపర్ బజార్లో అమ్మే గుడ్డలు. ఎలా అయితేనేం గంగ చుట్టుప్రక్కల వారి నుండి రేషన్ కార్డులను తన మంచితనం వల్ల తీసుకొచ్చి నట్టివి. ఈ రేషన్ కార్డులు మాత్రం ఎవరైనా ఊరికనే ఇస్తారా మరి? అక్కడ షాపులో తమ చెల్లెళ్లకు తమ కంటికింపైన బట్టలు తీసుకొచ్చింది. తమ ఇంట్లో అత్తయ్య మంచి బట్టలు కొందామన్నా కొనేది కాదు. మామయ్య సరే సరి, అసలు సరికొత్త దుస్తులు కట్టుకొని ఎన్నాళ్ళయ్యిందో అనుకుంది పరధ్యానంగా చూస్తూ. మూర్తిగారు రమ్మనడం జ్ఞాపకం వచ్చింది గంగకు. ఏమో, నేను మూర్తిగారి దగ్గరకు వెళుతున్నాను అంది గంగ. పండుగ రోజైనా ఇంట్లో ఉండక్క, రోజు వెళ్లేదేగా అంది యమున. వచ్చి చెప్పిన తర్వాత అలా పోకపోవడం మంచిది కాదు యము అంది గంగ వెళ్ళబోతూ. యమున ఏమీ మాట్లాడలేదు. చెన్నారెడ్డి బయటకు వెళ్ళిన తరువాత తను సరస్వతి పిలిచిన పేరెంటాళ్లకు బయలుదేరారు. అక్క, శనగలు చాలా వచ్చాయి కదా, వీటితో మనం ఉడకబెట్టిన శనగలు చేసుకు తిందామే అంది సరస్వతి. అలాగే లేవే, ఇప్పుడు చెయ్యమంటావా రేపు చేసుకుందామా అంటూ ఆలోచన ఇచ్చింది సరస్సుకు యము. ఇప్పుడు తింటేనే బాగుంటుంది మరి అంది శనగలు ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటూ సరస్సు. ఇంతలో చెన్నారెడ్డి వచ్చాడు. యమున గారు, మీకోసం ఎవరో అడిగి వెళ్ళారు, తర్వాత వస్తారని చెప్పే లోపలే యమునకు చెమటలు పట్టాయి. అనుమానం వచ్చి, ఎలా ఉంటాడు ఆయన అంది యమున. మనిషి పొడుగ్గా, నల్లగా, దృఢంగా, పెద్ద మీసాలతో ఉన్నాడు అని చెప్పాడు చెన్నారెడ్డి. మా మామయ్య అయి ఉంటాడు, చెప్పలేదా మీకు అంది యమున. ఏం చెప్పలేదు, తర్వాత కనబడతానని హడావిడిగా చెప్పి వెళ్ళిపోయారు అన్నాడు చెన్నారెడ్డి. పేరేమైనా చెప్పారా అంది యమున. అసలు నేనేమీ అడగలేదు, నేను అప్పుడే బయట నుండి రావడం వల్ల అడగలేకపోయాను అని చెప్పాడు చెన్నారెడ్డి. గంగా వచ్చి ఉంటుందని అడుగుల చప్పుడు వైపు చూశారు. వచ్చినది గంగే. లోపలకు వస్తూనే విచారంగా ఉన్న యమునను చూసింది. ఏమో, అలా ఉన్నావేమిటని ప్రశ్నిస్తున్నట్లుగా చెన్నారెడ్డి వైపు చూస్తూ యమునను అడిగింది. మరి మీకోసం ఎవరో వచ్చి అడిగి వెళ్ళారు, తర్వాత వస్తానని చెప్పారు. నేను చేసిన పొరపాటు పేరు అడగకపోవడం అని వచ్చిన తని రూపురేఖలు మళ్ళా గంగకు చెప్పాడు చెన్నారెడ్డి. అయితే మామయ్య అయి ఉంటాడు, ఇక్కడున్నట్లు ఎలా తెలిసిందో మరి, ఇప్పుడు ఎలా దారి అని చెన్నారెడ్డిని చూస్తూ ఇప్పుడు అతనే దిక్కుగా విలపిస్తున్నట్లుగా ఉండే కంఠంతో చెప్పింది గంగ చెన్నారెడ్డితో.
ఏం పర్వాలేదు, క్షేమంగా ఉంటారు మీరు. మీకేమైనా జరిగిందంటే అది నాకే జరిగినట్లుగా ఫీల్ అవుతాను. నేనుండగా మీకు భయం లేదు అని చెప్పాడు చెన్నారెడ్డి ఓదార్పు మాటలతో. మామయ్యకు మనం దొరికితే ఇంకా మన కష్టాలు పరాకాష్ట అందినట్లే, ఇంకా మనము బ్రతకలేము అని ఆత్మవిశ్వాసం పోగొట్టుకుంటుంది గంగ. మామయ్య వస్తాడని ఆ రోజంతా రాత్రి కంటికి నిద్రలేక కూర్చున్నారు. అలికిడి వినబడితే చాలు వచ్చి ఉంటాడని బెంబేలు పడిపోయిన ముఖాలతో చూస్తున్నారు. సరస్వతి చిన్నపిల్ల అవడం వలన ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆమె మోము స్వచ్ఛమైన ఆణిముత్యము వలె ప్రకాశిస్తోంది, అమాయకపు ఛాయలు కనబడుతూ. మరుసటి రోజు ఆ మనిషి ఎక్కడైనా కనబడతాడేమోనని వీధులమ్మట నడుస్తూ మనుషులను పరికిస్తూ చూస్తుంది. ప్రక్కన పోయే ప్రతి మగవాణ్ణి తన మామయ్యేమోనని బెదురుతూ తన వడివడి నడకలతో వారికంటే ముందుగా పోతోంది. తన మామయ్య తమ కోసం వలపన్ని ఒకసారి ఉచ్చువేసి తీసుకుని వెళ్ళడానికి నిశ్చయించుకుని తిరిగి వెళ్ళాడని నిశ్చయించుకుంది. కాలం నడుస్తుంది. ఇంటిని మార్చింది గంగ. తన మామయ్య వచ్చిన గుర్తుపట్టలేనట్లుగా చెన్నారెడ్డి పూర్వము మల్లెనే స్నేహపూర్వకంగా వచ్చిపోతున్నాడు. యమున గారు, నాకు కూడా మీతో బాటే ఉండాలని ఉంది అని తన అభిప్రాయం చెప్పాడు చెన్నారెడ్డి. మీరు వస్తానంటే ప్రక్కవాటాలో నిన్ననే ఖాళీ అయ్యింది. ఇంటివారు ఇస్తే బ్రహ్మాండంగా చేరవచ్చు అంది యమున. నిజంగానా? అది ఇంకా ఖాళీగా ఉంటే ఇది నా అదృష్టం. మంచి స్నేహితుల మధ్య ఉండడం నా పూర్వజన్మ సుకృతం. నాకు మీరు రికమెండ్ చేస్తారా ఇంటివారితో చెప్పటానికి అన్నాడు చెన్నారెడ్డి. ఓ, దానికేముంది, రండి చెన్నారెడ్డి గారు అని ఇంటివారికి చెప్పింది. ఇంటావిడ అద్దెవారికి చెప్పవలసిన 1,00,000 ప్రశ్నలు వినిపించి అడ్వాన్స్ తీసుకోవడానికి టైం చెప్పింది. ఆ యక్ష ప్రశ్నలకు సమాధానము చెప్పి బయటపడ్డాడు చెన్నారెడ్డి. యమున గారు, ఇక్కడ ఎన్ని కాపురాలున్నాయి అని అడిగాడు. దగ్గర 1 డజను ఉంటాయి అంది యమున. అయితే ఆ అంత్యక్రియము ఇంటికన్నా దీంట్లో కాపురాలు శాల్తీలెక్కువన్నమాట అని చెప్పి నవ్వాడు చెన్నారెడ్డి. గంగ ఇంటికి వస్తూనే సంతోషంగా ఉంది. ఏమో, మన కష్టాలు తీరబోయే రోజు వస్తుంది. అందుకనే మరి మనకి మంచి జరుగుతున్నట్లనిపిస్తున్నది. ఈరోజు నాకు జీతం ఇచ్చారు. ఎంతనుకున్నావు? అప్పుడు మళ్ళీ 150 రూపాయలు కాదు, ఇప్పుడు నాకు 200 రూపాయలు ఇస్తున్నారు అంది గంగ. అక్క, ఇలాగే మనము సంతోషంగా ఉండాలి అంది యమున. అక్క ఐస్ క్రీం అమ్ముతున్నాడే, గంట కొట్టి పిలుస్తున్నాడు, ఒక 20 పైసలు ఇవ్వవే అంది. మంచి సమయానికి ఐస్ క్రీం వాడు వచ్చాడని సరస్వతి. తీసుకోవే, నీవు తీసుకొని మాకు 2 పట్రా అంది గంగ. డబ్బులు ఇస్తూ రూపాయి నోటుకు చిల్లర తీసుకురమ్మంది. పరిగెత్తి బయటకు వెళ్ళిన సరస్సు కెవ్వున అరుస్తూ క్రింద పడింది. గుమ్మంలో నుంచి ఐస్ క్రీం తీసుకుంటుండగా ఎవరో ఇద్దరు స్కూటర్ నడుపుతూ సరస్సు మీద పోనిచ్చారు. అక్క అని ఏడుస్తుంది సరస్సు. జరగరానిది జరిగింటుందని యమున గంగ బయటకు వచ్చి చూశారు. యమున గంగ ఏడుపులతో ఇల్లంతా హోరెత్తిపోతోంది. సరస్వతి చెయ్యెత్తలేక కొట్టుకుపోయిన చేతులతో నేల మీద రెక్కలు తెగిన పక్షిలా స్కూటర్ వెనుక పడి ఉంది. స్కూటర్ మీద మనుషుల్లో వెనుక అతను పొమ్మని పురమాయిస్తున్నాడు. మనుషులు వచ్చి తంతారేమో అని భయంతో మొదటి వ్యక్తి స్కూటర్ నడిపి కనబడకుండా వెళ్ళారు. అక్కడి వారు సరస్వతిని లోపలికి తీసుకువచ్చి పడుకోబెట్టారు. సరస్సు, చెయ్యి ఎత్తు అని గంగ అడుగుతుంది. అయ్య బాబోయ్, నేనెత్తలేను, విరిగిపోయిందనిపిస్తుంది. డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళమని అక్కడి వాళ్ళు చెప్పడంతో బయలుదేరారు ఆసుపత్రికి. అక్కా చెల్లెళ్ళు ముగ్గురు. మెడ దగ్గర ఉన్న కాలర్ ఎముక విరిగిందని డాక్టర్ చెప్పటంతో గంగ యమునలు భయపడ్డారు. చేతికి మెడకు తగిలించబడిన బ్యాండేజీలతో ఇంటికి వచ్చారు. మనము 1 నిమిషం సంతోషానికి నోచుకోలేకపోతున్నాం. ఐస్ క్రీం కోసం వెళ్ళటమేమిటి, స్కూటర్ క్రింద పడడమేమిటి? అసలు స్కూటర్ నడిపే వెధవలకు బుద్ధి లేదు. ట్రైనింగ్ రాకుండానే స్కూటర్ నడుపుతారు పెద్ద హీరోల్లాగా. ఇంతకు సరస్సు, ఆ స్కూటర్ నడిపే వాళ్ళని చూశావా అంది గంగ కోపాన్ని అణచుకుంటూ. చూశానక్క, పై బజార్లో మెడికల్ షాపు ఉంది, చూశావు? ఆ మేడ మీద ఉంటారు వాళ్ళు అంది సరస్వతి. అయితే ఇప్పుడే వెళ్ళి కనుక్కొస్తాను అంటూ బయలుదేరింది గంగ గుర్తులను బట్టి. స్కూటర్ నడిపిన వాళ్ళు అక్కడే ఉన్నారు. గంగను చూసి చూడనట్లుగా అటువైపు తిరిగి కూర్చున్నారు. స్కూటర్ నడిపింది మీరే కదూ అంది గంగ. అవును, మేమేనండి. చాలా బాధపడుతున్నాం, క్షమించండి, నష్టపరిహారం ఇస్తామని ప్రాధేయపడినట్లు మొహం పెట్టారు ఇద్దరు. దానికి గంగ ఏమీ చెప్పలేక నష్టపరిహారమునకు అయ్యే ఖర్చులు భరిస్తామన్నందుకు కొద్దిగా ఊరట చెంది ఇంటికి బయలుదేరింది. వెనుకకు చూడకుండా పోతున్న ఆమె వెనుక చెన్నారెడ్డి ఉన్నాడని తెలియదు గంగకు. ఏమండోయ్ అరుస్తున్నాడు వెనక చెన్నారెడ్డి. తనను కాదు గదా అని చకచకా నడుస్తుంది. అదే వరుసగా వినబడుతోంది.
పరిచయమైన గొంతు దగ్గరగా వినబడడంతో వెనకకు తిరిగి చూసింది. చూడకుండానే స్పీడుగా పోతున్నారు. భలే హుషారుగా ఉన్నట్లున్నారే అన్నాడు చెన్నారెడ్డి. హుషారు చట్టుబండలైనట్లు ఉంది. మీకు తెలియదా? మా సరస్సుకు చెయ్యి విరిగింది అన్నది గంగ. చెయ్యి విరగటమా? ఎలా జరిగింది? ఆతృతగా అడిగాడు చెన్నారెడ్డి. జరిగింది చెప్పింది గంగ. ఇప్పుడు చెన్నారెడ్డి తమ ఇంట్లోని మెంబర్స్లో ఒకడుగా, ఆత్మీయుడుగా మెలుగుతున్నాడు. ఇద్దరు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళుతున్నారు. తలుపు శబ్దం వినిపించింది. కూర కోసం తరుగుతున్న వంకాయలను, కత్తిపీటను ప్రక్కకు పెట్టి తలుపు తీయడానికి లేచింది యమున. ఎలా ఉంది సరస్సుకు? ఎక్కడా? అడిగాడు చెన్నారెడ్డి. పడుకుంది. ఇప్పుడే కొద్దిగా నొప్పిగా ఉందంది అంది యమున. టాబ్లెట్ ఇచ్చావా? అడిగింది గంగ. ఇవ్వలేదు, ఇప్పుడిస్తాను అని చెప్పి యమున మందు మాత్ర నీళ్లు తీసుకొచ్చి సరస్సును లేపి అందించింది. ఎప్పుడూ నవ్వుతూ త్రుళ్ళుతూ ఉండే సరస్సు మొహం వెలవెలబోయి చంద్రుని వలె ఉంది, ఎక్కువగా ఏడవడం వల్ల. మా సరస్సు డాక్టర్ని అడిగి చక్కటి నెక్లెస్ చేయించుకుంది. ఎంత బాగుందో మెడలో అన్నాడు నవ్వించడానికి చెన్నారెడ్డి. అతని మాటకు అక్కా చెల్లెళ్ళు ముగ్గురు పక్కున నవ్వారు. వాళ్ల నవ్వుతో అందరూ శృతి కలిపాడు. మీరు మీ మాటలతో సరస్సును నవ్వించారు. మీరుంటే సరస్సు తన బాధను మర్చిపోతుంది. మీకు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఇక్కడ ఉండి కబుర్లు చెప్పండి అంది గంగ. ఓ ఎస్, అలాగే. ఇప్పుడు నిన్ను మరలా నవ్వించుటకు ఏమి వరము కావలయనో కోరుకునుము అని వత్తి వత్తి పలికాడు సరస్సు వైపు చూసి చెన్నారెడ్డి. మళ్ళా కిసుక్కున నవ్వింది. పళ్ళు బయటపడేట్లు సరస్సు. ఎవరో కిటికీలో నుంచి చూచినట్లు వెంటనే తప్పుకున్నట్లు అనిపించింది. కిటికీ వైపు వెళ్ళింది త్వరగా నడుచుకుంటూ యమున. కిటికీ ప్రక్కన చుట్ట కాలుస్తూ నిల్చున్నది మామయ్యని గ్రహించి సైంజ్ఞ చేసింది చెన్నారెడ్డికి. ఏంటి ఇక్కడ నిలబడ్డారు? అన్నాడు చెన్నారెడ్డి అతనితో. నా మేనకోడళ్ళని తీసుకుని వెళ్ళడానికి వచ్చాను. ఇంతకు నీవెవరు? వీళ్ళున్న చోట తిష్టవేసి కూర్చున్నావెందుకు? ఏంటి కథ అన్నట్లు చెన్నారెడ్డిని పైకి క్రిందకు చూస్తూ ప్రశ్నించాడు. వాళ్ళు రారు. మరి ఒకసారి వాళ్ల పేర్లు ఉచ్చరించడానికి కూడా వీల్లేదు అంటూ కంఠం హెచ్చించాడు చెన్నారెడ్డి. గంగా, యమున, సరస్వతి, రండమ్మా మనింటికి పోదాం. మీరు చెప్పకుండా రావడం బావుందా? ఎలాగో దేవుని దయవల్ల ఆ రైల్వే గార్డు వల్ల తెలిసింది మీరున్న చోటు అంటూ ఎంతో ఆప్యాయత కనబరిచాడు మామయ్య. గంగకు ఇక తాము ప్రాణాలతో బయటపడేట్లు కానరావడం లేదు. చెన్నారెడ్డి వైపు తిరిగి చూసింది. ఏం చేద్దామన్నట్లు ప్రశ్నార్థకంగా. మీరు పెంచిన పెంపుడు చాలు, మర్యాదగా వెళ్తారా లేక అల్లరి చేయమంటారా అన్నాడు చెన్నారెడ్డి. చెయ్యి చూస్తా అన్నాడతను. అప్పటికే నలుగురు పోగయ్యారు. తగాదా తెలుసుకొని ఆడపిల్లల ఇష్టం అని తీర్పు చెప్పారు అక్కడి పెద్ద మనుషులు. గంగా, యమున, సరస్వతీలు రామని చెప్పటంతో ఒంటికి కారం పూసినట్లయింది వాళ్ల మామయ్యకు. చూస్తా మీరు గుంటూరుకు ఎందుకు రారో, వచ్చిన రోజే చెబుతాను మీకు బుద్ధి అన్నాడు. అతను పంచెను సరిచేసుకుంటూ మిర్రి చూస్తూ పోతున్నాడు. అతని చూపులు భరించలేక గంగా, యమునలు తల వంచుకున్నారు. అతను వెళ్ళిపోవడంతో గంగా ఒక వేడి నిట్టూర్పు విడిచింది. ఇప్పటికి గండం గడిచింది, మళ్ళీ వస్తాడేమో అని దడదడలాడుతున్న గుండెలతో గంగ. అతనికి చెప్పి పంపించాం కదా అమ్మా, మీకేమీ భయం లేదు. అతను ఏమైనా వస్తే మాకెవరికైనా చెప్పు, వెంటనే నిన్ను రక్షిస్తాం అంటూ అక్కడ పెద్ద మనిషి హామీ ఇచ్చాడు. భయం లేదని చెన్నారెడ్డి కూడా వాళ్లకు చెప్పి తన రూమ్కు వెళ్ళాడు. అక్కడున్నవారు ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. గంగ ఆలోచిస్తుంది. తమ కష్టాలు ఇంకా రోజులలోనే ఉన్నాయని రోజులు లెక్కలు వేస్తోంది చేతివ్రేళ్ల మీద తనలో తాను గుణుగుతూ. తనకు మైనారిటీ తీరితే ఈ కష్టాలు పటాపంచలై తినటానికి తిండి, ఉండడానికి ఇల్లు అన్నీ సమకూరి హాయిగా ప్రశాంత జీవితం కొనసాగవచ్చమనే ఆలోచనలో పడింది. మూర్తి దగ్గరకు వెళ్లాలని లేచి బయలుదేరింది. అంతే, అడ్డరోడ్డులో రౌడీలు కాశారు. ఎవరు ఎవరు నన్నొదలండి అరుస్తోంది గంగ. బలంగా కాళ్ళు చేతులు పట్టుకున్న వాళ్ళని బలంగా తంతూ గంగను కారులో వెనక సీట్లో పడేశారు. చుట్టూ చూసింది. నలుగురు మనుషులు డ్రైవర్తో సహా. నోటిని బలంగా పటిష్టమైన చేతులు మోయటం వలన అరవలేకపోతోంది. కాళ్లకు చేతులకు బంధాలు వేయబడినాయి. కారుని వేగంగా పోనిస్తున్నారు. ట్యాంక్ బండ్ మీద వచ్చి ఆగింది కారు. బయటకు తోశారు గంగను మొరటుగా ఉన్న రౌడీలు. నిండు బస్తా దొర్లుకుంటూ క్రింద పడ్డట్లు పడ్డది. కారుని అర్ధరాత్రి దాకా త్రిప్పి తీసుకురావడం వలన జనం తిరగడం లేదు. ఎక్కువగా తిరిగిన ఎవరి గొడవలో వాళ్ళు పోతున్నారు. కారు ప్రక్కగా ఆపడం వల్ల డోరు యువతల వైపు తెరవడంతో ఇక్కడ ఏం జరుగుతున్నది తెలియదు తిరుగుతున్న మనుషులకు. అమ్మో అంటూ అరిచింది గంగ. విసిరేయండిరా మూసీ నదిలో అన్నాడు అందులో ఒకడు. అప్పుడే పడేస్తానంటావేరా?
ఒక్కసారైనా తడమకుండా అంటూ తాగుడు మైకంలో వాగుతున్నాడు ఇంకొక రౌడీ. తన బలాన్నంతా పుంజుకొని నోరు మూస్తున్నా లెక్క చేయకుండా మెడను అటూ ఇటూ త్రిప్పి అరవసాగింది. ఎవరక్కడ, ఆగండి ఆగండి అంటూ విజిల్ వేశాడు అటు పోతున్న కానిస్టేబుల్. వెంటనే కొంతమంది ఆ రౌడీలను పట్టుకొని కట్టు విప్పి ఉన్న గంగ దగ్గరకు తీసుకొచ్చారు. వాళ్ళు ఆ పని ఎవరు చెయ్యమన్నారో అతని పేరు చెప్పేటప్పటికీ గంగకు నోట మాట రాలేదు. నిశ్శబ్దంగా చూస్తూ ఉండిపోయింది. ఇంతలో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి గంగను స్టేషన్కి రమ్మని తీసుకెళ్లారు. నాకు ఎటువంటి సంబంధము లేదు, నేను రౌడీలను పురమాయించలేదు, ఇదంతా నాటకం అంటూ డాన్స్ చేయడం మొదలుపెట్టాడు గంగ మామయ్య శేషయ్య. మిమ్మలను అరెస్టు చేస్తున్నాం, మీరు స్టేషన్కు పదండి, కోర్టులో చెబుదురు గాని అన్నాడు ఇన్స్పెక్టర్. నేను చెయ్యలేదంటే వినరేమిటి, నేను రాను అంటూ మొండికేశాడు గంగమామయ్య శేషయ్య. నీవు బయలుదేరకపోతే మేమే తీసుకెళ్తాం అంటూ చేతికి బేడులు తగిలించారు ఇన్స్పెక్టర్. ఇంటి మొహం ఒకసారి చూసి బయలుదేరాడు శేషయ్య. కోర్టులో తీర్పు ఇచ్చే రోజు అది. ఆ రోజే గంగకు మైనారిటీ తీరిపోయే రోజు. అక్క, శేషయ్య మామయ్యను జైల్లో పెట్టారుట కదా, మళ్ళీ బయటకి వచ్చి మనల్ని చంపుతాడేమో అంది బెంబేలు పడుతూ యమున. ఏడ్చాడు. వాళ్ళు విడిచిన తరువాత, మీకు మైనారిటీ తీరిన తరువాత ఏం చెయ్యలేడు అన్నాడు చెన్నారెడ్డి. నాకు మైనారిటీ తీరింది ఈ రోజుతో, కోర్టుకు పోవాలి నేను కూడా. చెన్నారెడ్డి గారు, మీరు కూడా నాతో వస్తారా అంది చెన్నారెడ్డి వైపు తిరిగి. కోర్టు హాలు లోపల నల్ల గౌనులతో న్యాయవాదులు కూర్చున్నారు. వాళ్లల్లో వారు మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు బోనులో ఎవరో సాక్ష్యం చెబుతున్నట్లుగా గుచ్చి గుచ్చి అడుగుతున్నాడు అక్కడి మనిషితో. నల్లకోటు గౌను వేసుకొని చేతితో సంజ్ఞ చేస్తూ బోనులో ఉన్న మనిషి దిగిపోయాడు. ఇంతలోనే కోర్టు ప్యూను బయటికి వచ్చి అరుస్తున్నాడు. గంగగారు, గంగగారు అని 3 సార్లు పిలిచాడు. తను అక్కడే ఉండడం వల్ల నేనే గంగను అని చెప్పి జడ్జి గారున్న స్టేజ్ దగ్గరకు వచ్చి ఆగింది. వాళ్ళు ఉండమన్న చోట ఉంది గంగ. ఏవమ్మా, ఈ మనుషులు నీకు తెలుసా అని అడిగాడు నల్లగౌను ప్లీడరు గంగ వైపు తిరిగి. నాకు తెలియదు సార్, నేను ఒక ఆర్టిస్ట్ దగ్గర వర్క్ చేస్తున్నాను. నేను పనికి పోతుంటే ఈ మనుషులు నలుగురు నన్ను వెంటబడి వెనక నుండి వచ్చి నోరు మూసి కాళ్ళు చేతులు నోరు కట్టి కారులో పడేశారు అని చెప్పి పోలీసుల మధ్య ఉన్న 4 మనుషులను చూసి ఆగింది. వాళ్ళ ఆకారాలను చూసి భయపడుతూ. తర్వాత ఏం జరిగింది అడిగాడు నల్లగౌను ప్లీడరు. జరిగిందంతా వివరంగా చెప్పింది. గంగ చెప్పిన విషయాలు నోట్ చేసుకుంటున్నాడు మాట్లాడకుండా జడ్జి కాగితాల మీద. గంగను అక్కడ నుంచి వెళ్ళమన్న తర్వాత సమీపంలో ఉన్న బల్ల మీద కూర్చుంది. తర్వాత రౌడీలను పిలిచాడు. మమ్ములను పురమాయించిన పెద్ద మనిషి శేషయ్య అని చెప్పారు. అతనికి మీకు గల సంబంధం ఏమిటి అడిగాడు ప్లీడర్. అయ్యా, మాకు శేషయ్య గారికి ఎటువంటి సంబంధమూ లేదు. కానీ అయ్యా, మేము కూటికి లేని పేదోళ్ళం. కడుపు కోసం ఏదో ఒకటి చెయ్యాలి గదయ్యా. అందుకోసం మేము ఈ పని సులువుగా ఉందనుకున్నాము. మేము ఎవరినైనా కొట్టమని ఎవరినైనా చెబితే వాళ్ళ దగ్గర కిరాయి తీసుకొని వాళ్ళని తంతాం దొరా అన్నాడు. బోనులో ఎక్కిన రౌడీ నమ్రతతో ఉన్నట్లు చేతులు కట్టుకొని. చాలా గొప్ప పని చేస్తున్నారు. అయితే మీరు శేషయ్య చేయమన్నాడు కనుక చేశామంటారు. ఈ పని చేసినందుకు అతను మీకు ఎంతిస్తానన్నాడు అన్నాడు నల్లగౌను ప్లీడరు. మొదటయ్యా 1116 ఇస్తానన్నాడయ్యా. కానీ మేము ఒప్పుకోలా. 3 ఏలిస్తే ఎవరి ప్రాణం తీయాలో వాళ్ళని తీస్తాం అన్నాం దొరా అన్నాడు. ఇంతకు మీకెంతిచ్చాడు అన్నాడు అక్కడున్న కర్ర మీద పెన్సిల్తో కొడుతూ అటూ ఇటూ ఊపుతూ ప్లీడరు. అయ్యా, అందరికీ కలిపి 3 ఏళ్ళు ఇస్తానన్నాడు దొరా. కానీ దొరా, మనిషిని చంపటం మాకు కట్టమే దొరా. మేము మొదట ఈ పని చేయకూడదనుకున్నాం దొరా. తప్పలేదు మరి. మేము కాపు సారాయి తాగకుండా నిలువలేము దొరా. నేను సత్యము చెప్పేను దొరా, మమ్ములను ఇడిపించాలి దొరా అన్నాడు రౌడీ. ఇక వెళ్ళవచ్చునని అతనికి చెప్పి మిగతా 3 అడిగాడు. వాళ్ళు శేషయ్య చెయ్యమంటే చేశామని ఒప్పుకున్నారు. ఆ రోజుకి టైం అవ్వడం వల్ల మరో రోజు వాయిదా వేశారు. పోలీసులు రౌడీలకు బేడీలు తీసి తమతో తీసుకుపోతున్నారు. గంగా, యమున, సరస్వతులను తీసుకుని బయటకి వెళ్ళబోతుండగా చెన్నారెడ్డి, మూర్తి కలిసి వస్తున్నారు. విచారణ జరిగిందా అన్నాడు మూర్తి. ఇప్పుడే జరిగింది. మొదట నన్ను అడిగారు, తర్వాత రౌడీలను ప్రశ్నించారు అన్నది గంగ. మేము రౌడీలను చూశాం, చాలా భయంగా ఉన్నారు చెన్నారెడ్డి గారు అంది సరస్వతి. వాళ్లను చూస్తే భయపడతారన్నట్లు తమ భయం లేకుండా ఉన్నానని చెబుతున్నట్లు ముఖం పెట్టి. వాళ్ళు అలాగనే ఉంటారు మరి. ఏమని చెప్పారు గంగగారు అన్నాడు చెన్నారెడ్డి షర్టు కాలర్ను సర్దుకుంటూ.
వాళ్ళు చెప్పేది మామూలే, మేము కావాలని చెయ్యలేదు, కడుపు కోసమని చేశాం. హత్యకు శేషయ్య మామయ్య పురమాయించాడని చెప్పింది యమున. శేషయ్య మామని అడిగారా అన్నాడు చెన్నారెడ్డి. మా అక్కేమీ అడగలేదు, మామయ్యని పోలీసులు ప్రక్కన నుంచోబెట్టారు అంది సరస్వతి తనకు తెలిసింది వాగుతూ. ఉండవే, ఆయన అడిగింది మామయ్యని మాట్లాడిచ్చారా అని కాదు, కోర్టు వారు అతనిని ఏమైనా ప్రశ్నించారా అని. శేషయ్య మామయ్యను ఏమీ అడగలేదు. తర్వాతసారి కూడా నేను రావాలిట, మళ్ళా బోనులో ఎక్కి చెప్పాల్సి వస్తుంది అంది గంగ మూర్తి వైపు తిరిగి. తప్పదు మరి, ఇదంతా మీ మామయ్య చేసిన చలువ అన్నాడు వ్యంగ్యంగా చెన్నారెడ్డి. అందరూ కోర్టు ఆవరణ విడిచి రోడ్డు ప్రక్క నుండి పోతున్నారు. రిక్షా వాళ్ళు రిక్షా కావాలా అని అడుగుతున్నారు. వేరుశనగకాయల వాడు వాడి దగ్గరున్న గిద్దలు చూపుతూ వచ్చిన వాళ్లకు రేటు చెప్పి ఇస్తున్నాడు. సోడా బండ్లు కయ్యమని అరుస్తున్నాయి. దాంట్లో నుండి ఒక బుడ్డీ పైకి పోతున్నప్పుడల్లా తమను చంపేస్తున్నట్లుగా గోల పెడుతున్నాయి. కోర్టు ఆవరణలో ఒకరి గురించి ఒకరు ఆలోచించుకునే టైము లేనట్లు ప్రవర్తిస్తుంటారు కొంతమంది జనం. అదే బయటకు వచ్చినప్పుడు ఏంటి మీరెందుకొచ్చారు ఇలా సంభాషణలు జరుపుతుంటారు. ఎవరో ఒక పడుచు అడుగుతోంది గంగను కోర్టుకెందుకొచ్చినట్లు అని. దానికి సమాధానం చెప్పి ముందర పోతున్న తన వాళ్లను కలుసుకుంది. మా ఆస్తి కాజేయాలని చూస్తున్నాడు మామయ్య. నేను నా చెల్లెళ్ళిద్దరూ ఆయన ఇంట్లో ఉంటున్నప్పుడు మమ్మల్ని చేతులతో మాటలతో హింసించేవాడు. ఈ హింసను భరించలేక మేము ముగ్గురము బయటపడ్డాము ఇంటి నుండి. నాకు మైనారిటీ తీరిపోతే ఈ ఆస్తి దక్కదని నన్ను హత్య చేయించడానికి పురమాయించాడు. నాకు ఇప్పుడు మైనారిటీ తీరింది. మేము మామయ్య వలన పడిన కష్టాలు ఎవరూ భరించలేరనుకుంటా అని చెప్పి ఏడ్వసాగింది. జడ్జి వైపు తిరిగి గంగ న్యాయం ప్రసాదించమన్నట్లుగా. నీకు న్యాయం జరుగుతుంది, ధర్మం నీ పక్షం ఉంది, నీ వెళ్ళి కూర్చోమని చెప్పాడు ప్లీడర్. తర్వాత శేషయ్యను విచారణకు పిలిచారు. మీరు గంగను హత్య చేయించబోయిన మాట నిజమని తేలింది, దానికి మీరేమంటారు అన్నాడు ప్లీడర్. నేనే చేశాను, దానికి ఏం శిక్ష వేసినా అనుభవిస్తాను అని చెప్పాడు శేషయ్య. నిజం బయటపడ్డ తర్వాత చేసేదేమీ లేక జడ్జి తీర్పు చెప్పాడు. శేషయ్యకు హత్యా నేరంపై జైలు శిక్ష వేశారు. గంగ, నిన్ను చంపాలనే ఉద్దేశం నాకున్న డబ్బు కాంక్ష వల్ల ఏర్పడింది. అదే నన్ను ఈ పనికి పురికొల్పింది. నన్ను క్షమించు తల్లి అని గంగ కాళ్ళు పట్టుకోబోయాడు. గంగ తప్పుకుంది. మామయ్య తన కాళ్ళు పట్టుకోవడం ఇష్టం లేకపోయింది. మామయ్య, నేను క్షమించేదెందుకు అర్హురాలినా? అలా నువ్వు నా కాళ్ళు పట్టుకోవడం మంచి పద్ధతి కాదు. మనిషికి ప్రాయశ్చిత్తం ఉంటే పాపాలన్నీ పటాపంచలైపోతాయి అంది గంగ. పోలీసులు రమ్మని శేషయ్యని ఒత్తిడి చేస్తున్నారు. గంగ, యమున, సరస్వతులకు మామయ్యకు జైలు ప్రాప్తి అవ్వడం కొంచెం బాధ కలిగించినా ఏమీ చెయ్యలేక పోలీసుల మధ్య శేషయ్య వెళ్ళడం చూస్తూ ఉండిపోయారు. చెన్నారెడ్డి గారు, మీరెంతో మాకు ఆప్తులు, మీరు కూడా మాతో పాటు గుంటూరుకు రావాలి, మీరేమంటారు అంది గంగ చెన్నారెడ్డి వైపు చూస్తూ. అంతకంటేనా, మీకన్నా నాకు ఆప్తులెవరు, మీరెక్కడుంటే నేను అక్కడే ఉంటా నన్నాడు చెన్నారెడ్డి. అయితే ఒక షరతు, మీరు దానికి ఒప్పుకుంటేనే మరి అని ఒక పుడక వేసింది గంగ. షరతా? మీరే షరతు విధించినా సరే ఐఆమ్ రెడీ అన్నాడు చెన్నారెడ్డి. అయితే మీరు మా చెల్లెలు యమునని వివాహం చేసుకోవాలి. నేను ఉద్యోగం చేసుకుంటూ కొంతకాలమైన తరువాత జీవితంలో స్థిరపడతాను. సరస్వతిని కాలేజీలో చేర్పించి చదువు చెప్పిస్తాను. మీరు గుంటూరుకు వచ్చి బిజినెస్ ఏదైనా చేయవచ్చు అని చెప్పింది గంగ. ఆ మాటలకు చెన్నారెడ్డి సంతోషంతో మాట్లాడడానికి మాటలు రాక చూస్తూ ఉండిపోయాడు. చెన్నారెడ్డి గారు, అలా ఉన్నారేమిటి, మీకు ఇష్టం లేదా అంది గంగ. ఇష్టం లేకపోవడమేమిటి, మీరు చెప్పేలోగా నాకు ఆనందం పొంగుకొని వచ్చి కంటమ్మట నీరు వచ్చింది. ఇవి ఆనంద బాష్పాలు అంతే అన్నాడు చెన్నారెడ్డి. అతని మాటలకు యమున తబ్బిబ్బైపోయి వంటింట్లోకి పరుగు తీసింది. గంగకు తన బాధ్యత ఒకటి తీరినందుకు సంతోషానికి అవధులు లేకుండా పోయింది. స్టేషన్ నుండి రైలు కదిలిపోతుంటే మూర్తి వారికి వీడ్కోలు చెప్పాడు కన్నీటితో. ఇటువంటి ఆర్టిస్టు తన దగ్గర నుండి దూరమైపోతున్నందుకు రైలుని తిడుతున్నాడు, దూరం చేసినందుకు. కనుచూపు మేర చూస్తూ నిల్చుండిపోయాడు. ఇల్లంతా పాతకాలపు దేవుడి పటాలతో నిండి ఉంది. గోడల నిండా బూజు నిలిచి శేషుమామయ్య ఇంటిని పోషించినట్లు కనిపించటం లేదు. బయట నుండి వస్తుంటే గేటు చెక్కలు విరిగిపడి ఉన్నాయి. బయట యమున వేసిన పచ్చని లాన్ ఇప్పుడు ఎండిపోయి చుట్టూ వేసిన ఫెన్సింగ్ పోయి అది బయట మనుషులకు టెన్నిస్ కోర్ట్లా ఉంది. తాను ప్రేమతో పెంచిన అనార్కలి మొక్కపోయి ఆ స్థానే వేప చెట్టు మొలవడం చూసి కన్నీరు పెట్టుకుని గోడ కానుకొని చూస్తూ ఉండిపోయింది యమున.
లోపల చెన్నారెడ్డి గంగ గాజు సీసాలను తన్నుకుంటూ పోతుంటే సరస్వతి అవి పుచ్చుకొని చూస్తోంది. దానిమీద ఒక్కొక్క ఇంగ్లీషు అక్షరం కూడుకొని గోల్డెన్ ఈగల్ బేర్ అని చదువుతోంది. అక్క, ఈ సీసాలేమిటి ఇంత కంపు కొడుతుంది అంది సరస్వతి సీసాలో ముక్కు పెట్టి చూస్తూ. అది బీరు, తాగుడికి సంబంధించిన మందు. మీ మామయ్య వీటిని తాగి మీ కొంప గుల్ల చేశాడు అన్నాడు చెన్నారెడ్డి సరస్వతి చేతిలోని సీసను లాక్కుంటూ. ఈ ఇంటిని ప్రస్తుత పరిస్థితిలో బాగు చేయడం మన వల్ల కాదు. దీనిని పెండ్లివారిల్లు అంటే పక్కున నవ్వుతారు కనుక పని మనిషిని ఫస్ట్ తీసుకురావాలి, తర్వాతే సామాన్లు సర్దడం అంటూ కుర్చీలో కూలబడిపోయింది గంగ. ఉండండి, ఒక్క నిమిషంలో మనిషిని పెట్టి ఊడ్పిద్దాం, వస్తానిప్పుడే అని చెప్పి బయటకి వెళ్ళాడు మనిషి కోసం చెన్నారెడ్డి. ఈ కుర్రవాడితో మీరు ఇల్లు శుభ్రం చేయించుకోవచ్చు. ఒరే అబ్బాయి, ముందర ఇక్కడున్న గాజు పెంకులు సీసాలు బయటకు గిరాటు వేసి ఊడ్చేయి అని చెప్పాడు చెన్నారెడ్డి. సరస్వతి చూపురు తీసుకుని ఊడ్చే కుర్రాడికిచ్చింది. అబ్బా, ఎంత చక్కగా అందంగా తేలింది నేల అని ఊడ్చే కుర్రాడిని మెచ్చుకోలుగా అంది యమున. జంబలకే పంబ, నిజంగా బాగుంది, దీనికి ముగ్గులు పెడితే బాగుంటుందక్క, నేను పెట్టనా మరి అంది సరస్వతి తనకు ముగ్గులు రాకపోయినా పెడతానన్నట్లు గంగ వైపు తిరిగి. వద్దు తల్లి, నీవు పెడితే అది క్రొత్త ముగ్గు క్రింద ఉంటుందిలే గాని నీవు ఇక్కడ కన్నా బయట వరండాలో వేయి అని ప్రోత్సహిస్తున్నట్లు అంది గంగ. కానీ గంగకు తెలుసు సరిగ్గా సరస్సుకు ముగ్గులు రావని. జంబలకే పంబ, ఎంత బాగుందక్క, ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు ఈ గులాబీ పూల చెట్టు? ముందర గేటు ప్రక్కన పాతుదాం, ఏం చక్క నీళ్లు రోజూ పోస్తా అంది గులాబీ చెట్టుకున్న పువ్వును ముట్టుకుంటూ సరస్సు యమునను చూసి. ఉండవే, పువ్వు కొయ్యకు, పువ్వుతో ఉంటేనే చెట్టుకు అందం అంది చెన్నారెడ్డి వైపు చూస్తూ. చెన్నారెడ్డి అవునన్నట్లు తల ఊపాడు చిరునవ్వుతో. చెట్టు పెట్టిరావే, నేను ఇంతలో ప్రెస్కు పోయి పెండ్లి గ్రీటింగ్స్ మ్యాగజైన్ పట్టుకొస్తాను, దానిలో నుంచి మనము గ్రీటింగ్ను సెలెక్ట్ చేద్దాం. ఆ సెలెక్షన్ అంతా మీదేనండోయ్ చెన్నారెడ్డి గారు అంటూ బయటకు వెళ్ళింది గంగ. బయటకు వెళ్ళిన గంగ తనకు తెలిసిన ప్రెస్ నుండి అందమైన పెళ్లి గ్రీటింగ్స్ ఉన్న పుస్తకం తీసుకొచ్చి చెన్నారెడ్డికి ఇచ్చింది. వాటిలో నుండి సెలెక్ట్ చేసుకున్నారు యమున చెన్నారెడ్డిలు. దానిని తీసుకెళ్లి ప్రెస్కిచ్చి వచ్చింది గంగ. క్షణం తీరిక లేకుండా ఉంది యమున. నాకు కొద్దిగా మంచినీళ్ళు ఇయ్యమ్మా, అందరినీ పిలిచాను, పిలుపులైనాయి అంటూ కూలబడింది గంగ కుర్చీలో కూర్చుండి తన చీరను సరిచేసుకుంటూ. అక్క, ఇవిగో మంచినీళ్ళు, ఎంత అలసిపోతున్నావే నా కోసం. నీవు తీసుకోకపోయినా నేను చెన్నారెడ్డి గారు ఒక మంచి పట్టు చీర తెచ్చాము. నీ చేత్తో నీవు మామూలు సాదా చీరలు కొన్నావు కదా, అందుకని నీకోసమే పట్టుకొచ్చాం, బాగుందా అంది చీరను చూపెడుతూ యమున. జంబలకే పంబ, ఎంత బాగుంది చీర, అక్క కూడా ఇప్పుడే చేసుకుంటే బాగుంటుంది పెళ్ళి అంది సరస్సు చీరపై అట్టను అటూ ఇటూ తిప్పుతూ. చేసుకుంటా గాని నీవు అందరి ఎదుట వాగకు అంది చెల్లెలిని మందలిస్తున్నట్లు గంగ. అందంగా కళ్యాణ మండపం అలంకరించి ఉంది. ఒక మూల యమున గౌరీ పూజ చేస్తోంది. కొబ్బరికాయలు కొబ్బరి బొండాలు ఒక ప్రక్కగా పోసి ఉన్నాయి. అమ్మలక్కలు యమునని తట్టలో కూర్చోబెట్టి మళ్ళీ అక్కడ నుండి లెమ్మని నడిపించుకుపోతున్నారు కళ్యాణ మండపం వైపు. పురోహితులు మంత్రాలు చదువుతున్నారు. కొంతమంది ఎండకు తట్టుకోలేమన్నట్లు విసనకర్రతో విసురుకుంటున్నారు. పట్టుచీరల బరబరలతో పిల్లల కేరింతలతో పురోహితుల మంత్రాలతో పిలిచిన బంధువులు స్నేహితులు ఇరుగు పొరుగు వారితో పెండ్లి మేళం మారు మ్రోగుతుంది. కొబ్బరికాయలో నుంచిన పళ్ళెంలో అక్షింతలు ఉంచమని చేతిలో ఉన్న సూత్రంతో పురోహితుడు అక్షింతలు పెండ్లి పెద్దలకు ఇస్తూ ముందరికి పోతున్నాడు. అందరికీ అక్షింతలు ఇచ్చిన తరువాత పురోహితుడు కళ్యాణ మండపం వైపు వెళ్ళి కూర్చున్నాడు. అందరూ అక్షింతలు పట్టుకొని వధూవరుల వైపు ఎప్పుడు వేద్దామా అన్నట్లు లేచి నించున్నారు. మాంగళ్యం చెన్నారెడ్డి చేత్తో పుచ్చుకొని యమున వైపు చూస్తూ లేచి నించున్నాడు. గంగ యమున జడ వెనక్కి పైకి ఎత్తి పట్టుకొనగా చెన్నారెడ్డి యమున మెడలో 3 ముళ్ళు వేశాడు. కొత్త దంపతులు, అందున ఒకరినొకరు ఇష్టపడిన పెండ్లి. కొత్త వెలుగు ముఖాలతో పచ్చని శరీర వస్త్రాలతో అక్కడి పెద్దలకు నమస్కరించారు యమున చెన్నారెడ్డిలు. యమున, నీవు దగ్గరకురా, అప్పటి మళ్ళీ ఎడంగా ఉండటానికి వీల్లేదు, వీరు మనకు లైసెన్స్ ఇచ్చారు అన్నాడు చెన్నారెడ్డి యమునతో. యమున సిగ్గుపడిపోయింది. అటు పోతున్న గంగకు ఆ మాటలు వినబడ్డాయి. టక్కున ఆగింది. సిగ్గుతో తల వంచుకొని బుగ్గలు ఎరుపెక్కగా తనకు వివాహయోగం ఎప్పుడో, తన జీవితం ఎలా జరగనున్నదో అని ఆలోచనలో పడి సరస్సు మాటలు వినిపించుకోలేదు పరధ్యానంగా. అక్క, ఏమిటే ఆలోచిస్తున్నావు? మూర్తిగ్రారు జ్ఞాపకం వచ్చారా?
ఇంకా ఆ ఉద్యోగం పోతే పోయింది లేవే, నన్ను ట్యుటోరియల్ కాలేజీలో చేర్పిస్తానన్నావు కదా, నన్ను డ్రెస్ వేసుకోమని ఇక్కడ ఆలోచిస్తున్నావే, డబ్బు చాలదా అంది ప్రశ్నల వర్షం కురిపిస్తూ. అది కాదే, మూర్తిగారు జ్ఞాపకం వచ్చారు. నువ్వు తయారయ్యావా, పదండి పోదాం అంది గంగ. అక్క, 2 జడలు బాగున్నాయా, ఒక జడ బాగుంటుందా, ఈ ఎర్రలంగా బాగుంది కానీ దానికన్నా పసుపు ఓణి ఆకుపచ్చలంగా బాగుంటుంది గదే అంది సరసు. అక్క తన అభిప్రాయంతో ఏకీభవించాలన్నట్లుగా. చూడు సరసు, నీవు ఎటువంటి డ్రెస్లో ఉన్నా అందంగా ఉంటావు. నీ డ్రెస్ చూసి ట్యుటోరియల్ వాళ్ళు చదువు చెప్పరు, వాళ్ళు పాఠాలు చెబుతారు. అందుకని నువ్వు ఏ డ్రెస్ వేసినా బాగుంటావు అంది గంగ. మారు మాట్లాడకుండా తాను సరిపెట్టుకున్న ఇష్టమైన పసుపు ఓణి ఆకుపచ్చలంగా వేసుకొని అక్కతో కాలేజీకి బయలుదేరింది. అక్క, మా కాలేజీ మాస్టారు చాలా పుస్తకాలు చెప్పారే, అవి కొనుక్కొని చదవమని చెప్పారు. ఎప్పుడు కొంటావు పుస్తకాలు అంది సరసు గంగతో. ఈరోజే కొందువు గాని, పుస్తకాలు చదివి బాగా పైకి రావాలి మరి అంది గంగ. అటువైపు పోతున్న చెన్నారెడ్డిని సరసు పిలిచింది బావా అని. ఏం కావాలి అన్నాడు చెప్పులు తన గుమ్మం ముందు విడిచి సరసు వైపు చూస్తూ. చూడండి బావగారు, ఈ పట్టీల్లో పుస్తకాలు తీసుకురావాలి. మా క్లాస్లో అందరికీ పుస్తకాల అట్ల మీద బ్రూస్లీ, రాషేస్ ఖన్నా, అమితాబ్ బచ్చన్ బొమ్మలున్నాయి. అటువంటివే నాకు కావాలి. వాళ్ళ పేర్లు అడిగి దీనిలో రాసుకున్న అంది సరస్వతి తనెంత క్లాస్లో మాట్లాడింది చెబుతూ. వీళ్ళందరూ గొప్ప యాక్టర్లు, నీవు డాక్టర్ కావాలి మరి. యాక్టర్ కాకూడదు, బాగా చదువుకోవాలి అన్నాడు చెన్నారెడ్డి. అలాగే చదువుతా కానీ మీరు నాకు ఈ పుస్తకాలు మాత్రం తప్పక పట్టరావాలి మరి అంది సరసు. సరేనన్నట్లు తల ఊపాడు. పుస్తకాల సంభాషణలో తనకు బుక్ షాప్ పెట్టాలన్న ఆలోచన వచ్చింది చెన్నారెడ్డికి. గంగగారు, ఇప్పుడే స్ట్రైక్ అయింది నాకు. పుస్తకాల షాపు పెడితే ఎలా ఉంటుందంటారు? నాకేమో బాగానే రన్ అవుతుందనిపిస్తుంది. పోగా నాకు అందులో కాస్తో కూస్తో అనుభవం ఉంది అని చెన్నారెడ్డి గంగ అభిప్రాయం తెలుసుకోవడానికి అందుకు ఆర్థిక సహాయం పొందాలనే అభిలాషతో అడిగాడు. అయితే దానికి ఎంత పెట్టుబడి పెట్టవలసి వస్తుందండి అడిగింది గంగ. మొదట 10,000 పెట్టుబడి పెట్టాలండి. దానిలో 4,000 ఫర్నిచరు సామానులే తినేస్తాయండి. మిగతా 6,000 నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, మిగతా దానికి సంబంధించిన సామాన్లు కొనాలి కదండి అన్నాడు చెన్నారెడ్డి తన సహజ ధోరణిలో. మీరు సరైన ఎస్టిమేట్లు వేస్తారు, కానీ మీరు పెట్టే సమయానికి వారు ఆ షాపు బాగుండదన్నారు, వీళ్ళు బాగుండదన్నారు అంటారు. మీరు కరెక్ట్ అభిప్రాయంతో చెప్పండి. మీరు ఏ బిజినెస్ పెట్టినా నాకు ఇష్టమే. నేను మీకు డబ్బు సహాయం చేస్తాను. ఇంతకు ముందు పెడతానని వదులుకున్నట్లుగా ఇది వదులుకోకండి అంది గంగ. అంతకు ముందు నుండి చెన్నారెడ్డి బిజినెస్ కోసం చాలా తిరిగి పెడదామని అనుకోవడం తరువాత అది సక్రమంగా పనులు జరగకపోవటంతో గంగకు కొంత చులకన ఏర్పడింది చెన్నారెడ్డి మీద. ఇది చెన్నారెడ్డి గ్రహించకపోలేదు. ఇది తప్పక పెడదామని అనుకుంటున్నాను అన్నట్లు బీసెంట్ రోడ్డు మూల ఒక షాపు ఖాళీగా ఉంది. దాని గురించి తెలుసుకొని వస్తానని చెప్పి చెన్నారెడ్డి మరదలు ఇచ్చిన చీటీ తీసుకొని బయలుదేరాడు. అక్క, బావ పుస్తకాల షాపు పెడితే ఎంచక్కా పుస్తకాలన్నీ మనింట్లో ఉంటాయి గదే అంది సరసు గంగ భుజం కుదుపుతూ. ఉండవే, నీవు కుదురుగా కూర్చోవడం నేర్చుకో. నాకెందుకో చిరాగ్గా ఉంది. ముట్టుకుంటే శరీరం ఉడికిపోతున్నట్లు అనిపిస్తుంది అంది చిరాగ్గా గంగ. అయితే నీవు స్నానం చేసి పారే, శరీరం క్రొత్తది వస్తుంది అంది పిచ్చిగా సరసు అక్కవైపు చూస్తూ. అవునన్నట్లు గంగ స్నానానికి బయలుదేరింది. సరసు మాటలు ఒక్కొక్కసారి తమాషాగా ఉన్నా ఏదో జ్ఞాపకం చేస్తూనే ఉంటుంది. తనకు అప్పటి మళ్ళీ ఇప్పుడు బాదరాబందీ లేదు. కష్టపడవలసిన పని లేకుండా పోయింది. మామయ్య వల్ల తాను 2 చెల్లెళ్ళు కష్టాల పాలు అవ్వవలసి వచ్చింది. ఇప్పుడు తాను ఆర్థికంగా కోలుకోగలిగింది. కానీ ఏదో అసంతృప్తి తనని పట్టి పీడిస్తుంది. ఇప్పుడు ఓర్పు మమకారం పూర్తిగా కాకపోయినా కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తుంది. చెల్లెలికి పెళ్లి చేశాను. సరసును కాలేజీలో చేర్పించాను. చెన్నారెడ్డి గారి చేత బిజినెస్ చేయించబోతున్నాను. అయినా తనకు ఎందుకు అసంతృప్తి అన్నట్లు మొన్న యమునను చెన్నారెడ్డి కూడా బాగుందని పొగుడుతుంటే నాలో ఈర్ష్య, అసూయలు పొంగుకొచ్చాయి. ఇలా ఎందుకు దిగజారుతున్నాను? నాలో మార్పుకు కారణం తెలుసుకోవాలి. అహం తగ్గించుకోవాలి. సరసును కూడా విసుక్కోవలసి వస్తుంది. మూర్తి దగ్గర హైదరాబాదులో తను పనిచేస్తున్నప్పుడు ఎంతో ఫ్రీగా ఉన్నట్లే ఫీల్ అయ్యేదానిని. అదేంటో మరి ఇప్పుడు అలా ఉండక వేరే విధంగా ఉంటున్నాను. మూర్తి గారిని ఒకసారి వెళ్ళి చూసి రావాలి. ఆయన ఉత్తరానికి జవాబు రాయాలి.
యమునకు సరస్సుకు నేను పెద్దదాన్ని కనుక ఏమీ అనకూడదు. ఇలా ఆలోచిస్తుంది గంగ తల దించుకొని టేబుల్ మీద తల పెట్టి. తలుపు చప్పుడవ్వడంతో వెళ్ళి తలుపు తీసింది. గంగగారు, మన ప్లాన్ ఆల్రెడీ సక్సెస్ అయ్యిందండి. అంతకుముందు షాప్ అతను కూడా బుక్ షాప్ అవడంతో ఆ ఫర్నిచర్ కూడా మనకి కలిసి వస్తుంది. మరి వచ్చే దశమికి షాప్ ప్రారంభిద్దాం. ఇప్పుడే అడ్వాన్స్ ఇవ్వాలన్నారు. నేనేమో మిమ్మల్ని కనుక్కొని అడ్వాన్స్ ఇవ్వాలనుకున్నాను. వచ్చి మీరు కూడా చూస్తారా అన్నాడు చెన్నారెడ్డి గుమ్మం దిగడంతోనే. ఇప్పుడే వస్తానుండండి. ఎంత? 5 నిమిషాల్లో వస్తాను అంది గంగ డ్రెస్ మార్చుకోవడానికి వెళుతూ. ఇద్దరూ షాపుకి వెళ్ళి అడ్వాన్స్ కట్టి పురోహితుడి దగ్గరకు వెళ్ళారు షాప్కు ముహూర్తం పెట్టించటానికి. సరసు, మీ మాస్టారు పరీక్షకు పంపిస్తానన్నారా? పరీక్ష ఫీజులు ఎప్పుడు కట్టాలో, అప్లికేషన్ ఎప్పుడు పంపించాలో తెలుసుకున్నావా అంది గంగ అద్దంలో తన ప్రతిబింబంను చూసి మురిసిపోతూ, ఓణీని అటూ ఇటూ చేతిలో జారుస్తున్న చెల్లెల్ని చూసి. పరీక్షకు పంపిస్తానన్నారే, ఫీజు ఈ నెలలోనే అనుకుంటా కట్టాలన్నారు. అది కాదు గాని అక్క, ఈరోజు మా కాలేజీలో సాయంత్రం 5 గంటలకు ఫ్యాషన్ పరేడ్ జరుగుతుంది. దాంట్లో నేను కూడా ఉన్నానక్క. నీవు కూడా వస్తావా చూడడానికి అంది సరస్సు. వస్తా గాని ముందు ఫ్యాషన్స్ కన్నా చదువు మీద కొద్దిగా శ్రద్ధ పెట్టు మరి అంది గంగ. చూడక్క, నువ్వు ఎప్పుడు చదువు చదువు అంటావు. నాకు మాత్రం చదవాలని ఉండదేమిటి? నీవు నాకేం చెప్పొద్దు, నేనే చదువుకుంటాలే అంది సరస్సు ఎప్పుడూ చదువుకోమని పోరుతున్న గంగను చూసి. కాలేజీలో సరస్సు అందరికన్నా చలాకీగా కనబడుతుంది. అటూ ఇటూ తిరుగుతూ పనివాళ్ల చేత స్టేజీ కర్టెన్లు సరిచేయిస్తుంది. ఎవరో స్టూడెంట్ కుర్రాడు ఏదో మాట్లాడుతున్నాడు సరస్సు ప్రక్క నుండి. ఆ మాటకి పగలబడి నవ్వుతోంది కడుపు చేత్తో పుచ్చుకొని. అక్కడకు ఇంకో అమ్మాయి వచ్చింది సరస్సు ప్రక్కకు. ఆ అమ్మాయి నవ్వుతుంది అతని మాటలకు. స్టేజి ముందర కుర్చీలు వేసి ఉన్నాయి. కుర్చీలన్నీ నిండి ఉన్నాయి అతిథుల చేత, ప్రేక్షకుల చేత. స్టూడెంట్స్ అందరూ కాకపోయినా కొంతమంది కుర్చీల వెనుక బారులుగా నిలబడి అరుస్తున్నారు. ఆ అరుపులలో పిల్లి కూతలు, నక్క కూతలు వినిపిస్తున్నాయి. అరుపులకి అక్కడి జనం పగలబడి నవ్వుతున్నారు. స్టేజీకి కట్టిన తెర తొలగించిన వెంటనే దేశభక్తి గీతాలు పాడారు లేడీ స్టూడెంట్స్. తరువాత ఫ్యాషన్ పెరేడ్ ప్రోగ్రాం ప్రారంభమయ్యింది. ఒక్కొక్కరు వచ్చి తమ ఫ్యాషన్ దుస్తులు, రంగురంగుల డిజైన్లతో, కళ్ళు జిగేలు మనిపించే వన్నె చిన్నెలతో ప్రేక్షకులను రంజింపజేస్తున్నారు. గంగ ఆశ్చర్యంగా చూస్తోంది సరస్సును స్టేజ్ మీద చూసి. తన చెల్లెలు సరసే ఎంత అందంగా తన శరీరానికి మ్యాచ్ అయ్యే దుస్తులు ధరించింది, ప్యాంట్లు కుట్టించింది. ఈ మధ్య లూజ్గా కుట్టించుకుంది. స్టేజ్ మీద ప్యాంట్ను ఈడుస్తూ చేతులు 2 వెనుకకు పెట్టి ఒకసారి, ప్రక్క నడుం మీద చెయ్యి వేసి ఒకసారి, ముందర చేతులు చాచి ఒకసారి చాపి గిరగిరా తిరుగుతూ 5 నిమిషాలు స్టేజ్ మీద నిలవకుండా తన ఫ్యాషన్ను ప్రదర్శిస్తోంది. జనంలో చప్పుళ్ళ మ్రోతలు, కరతాళ ధ్వనులు, వహ్య శబ్దాలు పుట్టుకొచ్చాయి. వీళ్ళందరూ తన చెల్లెలికి ఎక్కువ ఓట్లు చేసినట్లుగా మాటలు వినబడుతున్నాయి. పెరేడ్ పూర్తయిన తరువాత ప్రిన్సిపల్ ప్రైజులు ఇవ్వడానికి స్టేజ్ మీద నుండి పిలుస్తున్నారు. ఫస్ట్ ప్రైజ్ సరస్వతి అని చదవగానే స్టేజ్ మీదకి ఒక్క గంతు వేసి ప్రైజ్ అందుకుంటున్న సరస్సును చూసి గర్వపడింది గంగ. సరస్వతి ప్రైజ్కొచ్చిన పెద్ద కప్పు పుచ్చుకొని అక్క దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చి, అక్క ప్రైజ్ వచ్చింది, ఇది ఫస్ట్ ప్రైజ్ అంటూ గంగకు పెద్ద కప్పు అందించింది. అప్పుడు సరస్సు మొహంలోని కాంతి చూసి గంగ ఏమీ మాట్లాడలేకపోయింది. ప్రక్క ఉన్న మగవాళ్ళందరికీ షేక్ హ్యాండ్లు ఇస్తోంది సరస్సు. గంగ ఇది చూసి మండిపోయింది. సరస్సు చదువు ఇందుకేనా ఇలా ప్రవర్తిస్తుంటే చూడలేక గంగ ఇంటికి వెళుతున్నట్లే సరస్సుకు చెప్పి బయలుదేరింది. సరస్సు, ఇలా వచ్చి కూర్చో. ఈరోజు కాలేజీలో పాఠాలు ఎందాకా చెప్పారు? నీ సంగతి అసలు పట్టించుకోవడం లేదు నేను అంది గంగ. ఉండక్క, చదువుకోవచ్చులే అన్నట్లక్క మా క్లాస్లో మోహన్ అనే మా క్లాస్మేట్ ఉన్నాడు. అతను టెన్నిస్ ఫస్ట్. మేమంతా చిత్తుగా ఓడిపోయాం. ఏం జోకులేస్తాడనుకున్నావు అంటోంది సరస్సు. సరస్సు మాటలకు అడ్డొచ్చింది గంగ. ఎవరే మోహన్? మగాళ్లతో మీకేమిటి మాటలు? చదువుకోవడానికి పంపిస్తే మగాళ్లతో ఆటలాడడానికి వెళ్ళేది. ఈసారి నుండి నువ్వు మగవాళ్లతో మాట్లాడకూడదు అంది గంగ. ఏమిటక్కా నీ మాటలు? మగాళ్ళేమిటి, ఆడాళ్ళేమిటి? నీవు చదువుకునేటప్పుడు అలా అన్నారేమో, కానీ అక్క ఇప్పుడు అలాంటివేమీ లేవు. మోహన్ ఎంతో స్వీట్గా మాట్లాడతాడు. అతనికి నేనంటే ఎంతో ఇష్టం. నా డియరెస్ట్ ఫ్రెండ్ మోహన్ అంది సరస్సు. ఛీ నోర్మోయ్,
మగవాళ్లతో ఏమిటే నీ ఫ్రెండ్షిప్ తగలబడిపోను అన్నది వంట చేస్తున్న యమున సరస దగ్గరకి వచ్చి. అక్కలు, మీరు మాట్లాడకండి, చదువంటే తెలియదు మీకు, మీరు మానేయమంటే చదువు ఇప్పుడే మానేస్తాను అంది సరస్వతి గంగా యమునల వైపు చూస్తూ. ఎలాగో చదువు చెడుతుందని, చదువు మానేయటం అక్కలకు ఇష్టం లేదని తెలిసినా సరస్సు ఇలా మాట్లాడింది. చదువెందుకే మానేయటం, చదువు మానేయమని చెప్పలేదే, నిన్ను బుద్ధిగా చదువుకోమని చెబుతున్నా అంతే అంది యమున చెల్లెలి సరస్సు వైపు తిరిగి. సరేలే అని చెప్పిపోయింది సరస్సు. అక్కడున్న పౌడర్ ముఖానికి రాసి మంచం వాల్చి ఆలోచిస్తోంది. మోహన్ సరస్సు ఒకరినొకరు విడువ లేకుండా తిరుగుతున్నారు. సాయంత్రం షికారుకని మోహన్తో పార్కులో సినిమాలకు వెళ్ళడం నేర్చుకుంది. ఒకరోజు సినిమాకని తీసుకెళ్లాడు మోహన్ సరస్సుని. మధ్యలో సినిమాలో తలనొప్పని చెప్పి సరస్సును తన రూమ్కి తీసుకువెళ్ళాడు. సరస్సు మోహన్కు నిజమైన తలనొప్పిని కంగారు పడింది. రూమ్కు అదే మొదట రావటం వలన చుట్టూ గోడల వంక చూస్తోంది సరస్సు. గోడల నిండా ఏ ఆచ్ఛాదన లేని నగ్న ఫోటో క్యాలెండర్లు కనబడుతున్నాయి. ఇవన్నీ సంపాదించడం మోహన్ హాబీ. ఆ ఫోటోలను చూస్తూ ఉండిపోయింది. ఇంతలో మోహన్ డ్రెస్ మార్చుకొని వచ్చి మంచం మీద వాలి సరస్సును ఆక్రమించుకున్నాడు. సరస్సు ఏం మాట్లాడలేకపోయింది. ఇది ఒక శృంగార క్రీడ అని మాత్రం తెలుసు. కానీ ఆమె వయసు అతనికి లొంగిపోయింది. తొలి వయసులో ఉన్న ఆడపిల్ల కాలు జారడం తప్పు కాదు అని మోహన్ ఉద్దేశం. బయట రోడ్డు దాకా దించాడు సరస్సుని మోహన్. మోహన్, నీవు నిన్న కాలేజీకి రాలేదు, మళ్ళీ తలనొప్పి వచ్చిందా అంది సరస్సు ఆతృతగా. నో, పనుండి రాలేకపోయాను. మా ఫ్రెండ్ని స్టేషన్లో డ్రాప్ చేశాను. కాలేజీ వదిలిన తర్వాత తలనొప్పి వస్తే మళ్ళీ వస్తావా నీవు అని ఆమె కళ్ళల్లోకి చూస్తున్నాడు మోహన్. చీపో అంది తనకు ఇష్టమైన రావడం ఇష్టం లేనట్లు మాటల్లో ప్రకటిస్తూ, మెడ అటు ఇటు త్రిప్పుతూ చేతిలోని పుస్తకాలు జారిపోకుండా గట్టిగా పట్టుకుంటూ. రోజు కలుస్తున్నారు. పరీక్షలు దగ్గర పడడంతో ఇంటి పట్టున ఉండిపోమ్మని గంగ పట్టుబడడంతో ఉండక తప్పింది కాదు సరస్సుకి. అక్క, కళ్ళు తిరుగుతున్నాయే, తలనొప్పిగా ఉంది, నోరు అదేంటోగా ఉంది అంది సరస్సు వంటింట్లో ఉన్న యమున దగ్గరకొచ్చి. నీకు టీ నీళ్లు ఇస్తానుండు, చదువు ఎక్కువైనట్లుంది, కుడివైపు ఉందా తలనొప్పి, ఎడమవైపు ఉందా అంది యమున. టీ నీళ్లతో పాటు చక్కెర కూడా వేయవే అంది సరస్సు. నీకు అలానే ఇస్తాను గాని వెళ్ళి కూర్చొని చదువుకో అంది యమున. తిరిగి వెళుతున్న సరస్సు గుమ్మం దాటి కుప్పగా కూలిపోయింది. సరస్సు సరస్సు అంటూ గ్లాస్ అక్కడ పడేసి యమున సరస్సును ఒడిలో కూర్చోబెట్టుకుని గట్టిగా అక్కను కేకేసింది. ఉలిక్కిపడి బీరువా డోరు వేయకుండానే పరిగెత్తుకొచ్చే చెల్లెలను చూసింది కంగారుగా. అలాగే చూస్తుండమని యమునకు చెప్పి డాక్టర్ దగ్గరకు పరిగెత్తింది గంగ. ఈ అమ్మాయికి నెలతప్పింది, అంతకన్నా విశేషమేమీ లేదు, కొన్ని టానిక్కులు రాసి ఇస్తాను తీసుకెళ్ళమని డాక్టర్ చెప్పగానే గంగకు మతిపోయినట్లై చెప్పింది యాంత్రికంగా వింటోంది. సరస్సు అంతకు దిగజారిందా? తను ఆ రోజే చూసింది, కానీ ఇలా పరిణమిస్తుందని కలలో కూడా ఊహించలేదు. సరస్సు చిన్నపిల్లని సరిపెట్టుకుంది, కానీ ఇప్పటి పరిస్థితి చూసి అయోమయమైంది. తనకు సలహా చెప్పి ఒక మార్గాన నడిపేవారు ఎవరా అని ఆలోచించి మూర్తిని వెంటనే రమ్మని టెలిగ్రామ్ పంపింది. చెన్నారెడ్డి గారు, మూర్తి గారు, ఒక సహాయం చేయండి. అతనెవరో మోహనట, అతని వలలో పడింది చెల్లెమ్మ. అభం శుభం తెలియని సరస్సుని ఆ విధవ ఇటువంటి పని చేశాడు. అతన్ని వాకాబు చేసి సరస్సుని అతనికిచ్చి పెండి చెయ్యాలి. దీనికి మీ తోడ్పాటు తప్పక అవసరం. ఆడదాన్ని నేనేమీ చెయ్యలేను. నా చెల్లెలి జీవితం నాశనం అవ్వకుండా కాపాడండి అంటూ ఏడ్చింది గంగ. ఊరుకో గంగ, ఇటువంటప్పుడు ఆలోచించి పని చేయాలి, అంతేగాని ఏడుస్తుంటే పనులవ్వవు. సరస్సు మోహన్ని గుర్తుపడుతుంది కదా, అతను ఎక్కడ ఉంటాడో చెబితే వెళ్ళి కనుక్కోవచ్చు అన్నాడు మూర్తి. సరస్సునడిగి అడ్రస్ తీసుకుని బయలుదేరారు చెన్నారెడ్డి, మూర్తి ఇద్దరు. అప్పుడే రూమ్ తాళం వేసి బయటకి వస్తున్న మోహన్ చెన్నారెడ్డి పిలుపుతో అక్కడికి వచ్చాడు. మోహన్ అంటే మీరేనా అన్నాడు చెన్నారెడ్డి. అవును నేనే. ఎవరు మీరు, ఏం కావాలి అన్నాడు మోహన్. మీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. సరస్సు మీకు తెలుసు కదా, ఆమె అభం శుభం తెలియనిది. ఆమె సంగతి బాగా మీకు తెలుసుననుకుంటాను అన్నాడు చెన్నారెడ్డి. ఓఎస్, తెలియకపోవడమేమిటి, మేమిద్దరం క్లాస్మేట్స్, ఒకే బెంచీలో కూర్చుంటాం, ఆటలాడతాం, చదువుకుంటున్నాం అన్నాడు చేతిలోని కీచైన్ త్రిప్పుతూ మోహన్. ఓ అలాగా, అయితే ఆ అమ్మాయిని మీ రూమ్కి తీసుకొచ్చి లొంగ తీసుకున్నారు కూడా గదా అన్నాడు చెన్నారెడ్డి. ఆ మాటకు మోహన్ అదిరిపడ్డాడు. వీళ్ళకెలా తెలిసిందబ్బా అని.
ఆ అమ్మాయి అందరితో తిరుగుతుంది, నాతోనే తిరుగుతుందనేమిటి అన్నాడు మోహన్. చెంప మీద చెడేలున కొట్టాడు మూర్తి. జాగ్రత్త, ఇంకొకసారి వాగావంటే ఒళ్ళు చీరేస్తా. నీకు తల్లి తండ్రి లేరని ఇంతకు తెగిస్తావా? చూస్తా నీవు ఇక్కడ నుండి ఎలా కదులుతావో. దానినిచ్చి నీకు వివాహం ఈరోజే జరుగుతుంది. చేసిన పనికి క్షమాపణ చెప్పుకో అంటూ ఊగిపోయాడు మూర్తి. అక్కడికి వచ్చిన సరస్సు ఈ దృశ్యాన్ని చూసి ఈ మాటలు విని మోహన్ కాళ్ళు పట్టి ఏడుస్తోంది. మోహన్, కాలేజీలో నిన్ను తప్ప ఎవరినీ ప్రేమించలేదు. నీతోనే తిరిగాను, కానీ ఎవరితోనూ తిరగలేదని నీకు తెలియదా మోహన్? నన్ను అందరితో తిరిగేదానిగా మాట్లాడతావా? అలా అనకు మోహన్ అంటూ అతని కాళ్ళు చుట్టి ఏడుస్తుంది సరస్సు. ఇప్పుడే మీ వివాహం, 1 గంటలో తయారుగా ఉండు మోహన్. చెన్నారెడ్డి గారు, ఇతను ఇక్కడ నుండి వెళ్లకుండా మీ కప్పజెబుతున్నాను అని చెప్పి చచకా బయటికి వెళ్ళాడు మూర్తి. పెండ్లికి సంబంధించిన సామాన్లు, పురోహితుని తీసుకుని రావడానికి గంగా, యమున బంధువులను పిలవటానికి వెళ్ళి వచ్చి కాలేజీ ప్రిన్సిపల్ను పిలవడానికి మాత్రం గంగ వెళ్ళింది. అమ్మాయి, మీరు మంచి పని చేశారు. మోహన్ లాంటి వాళ్లకు సరైన బుద్ధి చెప్పారు. వాళ్ళు అలా తిరుగుతున్నా నాకు అనుమానం రాలేదమ్మా. నేను పెళ్లికి తప్పకుండా వస్తాను అని చెప్పాడు ప్రిన్సిపల్ గంగ వైపు తిరిగి. మోహన్ చేసేదేమీ లేక మనసు మార్చుకున్నాడు. సరస్సు నిజంగానే అన్యం పుణ్యం ఎరుగనిదని తెలుసు కనుక తనను క్షమించమని కోరాడు. అక్కడికి వచ్చిన ప్రిన్సిపల్ ఇది చూసి, మంచి ఘటికుడివై మోహన్, నీవు మనసు మార్చుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను. నీకు బుద్ధి చెప్పటానికి పెళ్లికి ముందరే వచ్చిన నాకు నీ మాటలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తున్నాయి అంటూ సరస్సు మోహన్ల చేతులు కలిపి ఆదర్శ దంపతులుగా మెలగమని దీవించారు. పెండ్లిపీటల మీద సరస్సు మోహన్లను తృప్తిగా చూసింది గంగ. మూర్తి దగ్గరకు వచ్చి నిలబడింది. సన్నాయి బ్యాండు మేళాల్లో మూర్తి మాటలు గలగల కలిసిపోతున్నాయి. మూర్తి ఏదో చెబుతున్నాడు. గంగ తల ఉంచుకుని నేల చూపులు చూస్తోంది సిగ్గుగా. మోహన్ సరస్సు మెడలో తాళి కట్టే సమయంలో వీళ్లను చూశాడు చెన్నారెడ్డి. వెంటనే వీరిని దంపతులను చేయాలనే ఉద్దేశంతో. సమాప్తం. రాజభవనం నవల ముగిసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ like, share, subscribe the channel.